మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన పిల్లలు క్రీస్తు పుట్టుక గురించి, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఏ విధంగా పుడుతూ వచ్చారో అది తెలియజేస్తూ ఈ స్కిట్ రూపంలో వాళ్ళు చేస్తున్న ఈ స్కిట్ని చూసి అనేకులు రక్షించబడినట్లుగా ఈ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మనం చూసి ఆనందిద్దాం. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనినను, అతనికి యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును. ఏ పురుషుణ్ణి అడగని దాన్ని ఇది నాకు ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను మాట చెప్తే నాకు జరుగును గాక. ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించింది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భము ధరించిన పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనినను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక అతనికి యేసు అని పేరు పెట్టెదు. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఆగుస్తూ నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదహో. అమ్మా, నా భార్య నిండు చులుము. మీ ఇంట్లో కొంచెము స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మా ఇంట్లోనే స్థలం లేదు. మేమే చాలా మంది ఉన్నాము. రాజైన హేరోదు దినములలో యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయా బెత్లెహేములో పుట్టెను. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు వర్తమానము తండి. నేను ఈ హేరోదును పూజించుటయా అసంభవం. రే వీరేసా, చలి చంపేస్తుందిరా వీరేసా. ఈసరికి గొర్రెలు ఎలా చేస్తాయో ఏంటారా వీరేసా? ఏం చెప్పండి రా మల్లేసా, ఈ చలికి మనం కాసుకోవడమే గొప్ప, మళ్ళా గొర్రెల కూడా కాయాలంటారా మల్లేసా? భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉంటే మీరు చూచెదరు. రే, మన కోసం వేసే పుట్టానంటారా? పదండ్రా, పదండి.
ఆడాలి 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 ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి సంగీతనాదంతో ఎన్నో వేయాలి సంగీతనాదంతో ఎన్నో వేయాలి ఎందుకంటే యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి ఇశ్రాయేలు వారసుడు యూదా సింహం వచ్చాడు ఇశ్రాయేలు వారసుడు యూదా సింహం వచ్చాడు అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు అందరివాడు మన అందరివాడు అందరివాడు మన అందరివాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు Someday walk on water. Mary, did you know that your baby boy would save our sons and daughters? Did you know that your baby boy has come to make you new? This child that you deliver will soon deliver you. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం. కట్టం తీసేయన్న, కట్టం తీసే.
చాక్లెట్లు వేయాలా? బయటికి వెళ్ళాలి చాక్లెట్లు, బయటికి వెళ్ళిపోవాలా చాక్లెట్లు. పిల్లర్స్ అందరు చప్పట్లు కొట్టాలా. టీచర్స్ షారోను రావాలా. క్లాప్స్కి ఫోటోలు తీయండి. మన తర్వాత మన గ్రూప్లో మీరు యాడ్ చేయండి. మీరు గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలను కూడా మీరే యాడ్ చేసుకోవాలా గ్రూప్లో. ఓకే. తర్వాత అన్న నువ్వు అటెళ్ళు అన్న. మరి షకీనా క్లాప్స్. ఓకే. తర్వాత జయలక్ష్మి అన్న. మన సంఘంలో పెద్దలు కూడా అందరికీ అవకాశం ఉంది అంటే జయలక్ష్మి. ఓకే అన్న ఓకే ఉన్నాయి. తర్వాత మన వెదర్ వెంకటేశ్వర వస్తాడు ఇప్పుడు. వెంకటేశ్వర ఎట్రానా అందరూ వస్తారు అన్న. తల ఒకటి ప్లీజ్ అంటే తల పట్టుకో నుంచో పిలిపిస్తాను. పావని రావాలా. క్లాప్స్ వెనకాల ఉండాలి. అందరూ నుంచోవాలా. దగ్గర రావాలా. తర్వాత బెదర్ నోవాహన్న ఎక్కడున్నా రావాలి లోపలికి. నోవాహన్న బయట ఉన్నాడా? తర్వాత అన్న విజయన రానా. సుస్మిత రావాలా. మనందరం కలిసి బాధ్యతగా వహిస్తున్నప్పుడు అందరి ద్వారా ఇవ్వాలని ఆశపడుతున్నమాట ఈ గిఫ్ట్లు. లోపల రావాలా. నెక్స్ట్ ఎవరు? సుజన్ కంపాష్ అన్న. నోవాహన్న లోపలికి రావాలా. ఏం గిఫ్ట్ తీసుకోమ్మా. గిఫ్ట్ తీసుకో. చప్పట్లు కొట్టాలా. క్లాప్స్. తర్వాత నోవాహన్న లోపల రానా. చెర్రీ. నెక్స్ట్ చెర్రీ రావాలా. చెర్రీ కంపాస్ట్. చెర్రీ రావాలా. ఓకే. అటు తిరిగా లైన్లో ఉండాలా. అది పొజిషన్ గమనించాలా. ఓకేనా. అందరూ రావాలి. ఫోటో తీయాలా. తర్వాత ఇజ్రాయెల్ అన్న కంపాస్ట్. ఎవరు? హనీ పెద్ద అబ్బు. హనీ రారా. అటు నుంచో అటు తిరిగి నుంచోవాలా. క్లాప్స్ కొట్టాలా. అప్పు. ఇంకా ఇచ్చాను. క్లాప్స్ కొట్టాలా. పెద్దమ్మ రమ్మను. మామ నువ్వు రా మామ. లోపల రా. పిలుస్తున్నా రావాలా. విజయనా రానా. విజయనా రా. ఇటురా ఎదురు. షారోన్ కంపాస్. ఇంకెవరు? అప్పు రా. షారిక కంపాస్. తొందర రావాలా. మామ కుడిషం మామ. ఇక్కడ వాళ్ళు ఫోటో దిగిన తర్వాత అడుగుగా క్లాప్స్ కొట్టాలా. ఎంకరేజ్. ఓకే. నెక్స్ట్ మామ ఇట్రా. అభి కంపాస్. మామ అటుండి అతనికి అభి తీసుకోరా. క్లాప్స్. అమ్మ ఈడ ఉండి ఆ కుర్రోడికి ఇవ్వాలి నువ్వు. అది వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలా. అన్న రాలా. తర్వాత కోటేశ్వరం రాలా.
అక్క యశోదక్క అన్న రాలేదా? ఏంది ఇది ఆబ్సెంట్లు? ఈరోజు అందరు రమ్మని చెప్పానుగా, ప్రేమ ఎందుకు కలిగి ఉన్నాం కదా. యశ్వంత్ ఉన్నారు, నేను పిలుస్తాను. ఇంకా నెక్స్ట్ యశ్వంత్ కంపాస్ట్, వాళ్ళ నాన్న రాలేదు. లాజర్ మా అమ్మ రా 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 కంపాస్ట్ రావాలా? పెద్దలు రావాలా, ముందు పెద్దలు రావాలా, పెద్దలు వచ్చి ఇవ్వాలా. సంఘంలో మూల స్తంభాలు మీరు, పెద్దలు ప్రార్థించేవాళ్ళు రావాలా. నీకు ఇవ్వను ఇజ్రాయ్ క్లాప్స్ కొట్టండి. తర్వాత లాజర్ మమ్మ ఇచ్చిన తర్వాత జస్వంత్, ఇంకెన్ని ఉన్నాయి? హర్ష. క్లాప్స్ కొట్టండి. తర్వాత మా మమ్మీ గారు రండి. సురేష్ ఉన్నాడా? ఇంకా ఎవరున్నారు ఇప్పుడు? నెక్స్ట్ ఎవరు? తిమ్ము వచ్చాడా? నెక్స్ట్ ఇంకెవరు నుంచి? హర్ష కంపాష్. ఇంకా ఉన్నాయా? ఇంకెవరు ఉన్నారా? ఒక నిమిషం పక్కన క్లాప్స్ కొట్టాలా వీడియో. ఓకే. ఇంకా అక్క రాక్క, మా అమ్మ వెనకాల రామ్మ ఇట్రా. మళ్ళీ యూట్యూబ్లో పెడతా ఉన్నా, అది ఇంకా ఎడిట్ చేయలేదు, కొన్ని ఉన్నాయి. మా వాళ్ళు యాక్షన్ సాంగ్స్ వేసారు, అవి పెట్టాం గ్రూప్లో. క్లాప్స్ కొట్టాలా, అటు తిరిగి చూడాలా. ఓకే, ఒక నిమిషం. ఓకేనా? అందరికి అయిపోయినట్టేగా? సరే, వీళ్ళందరూ గిఫ్ట్ లేదు రాలేదుగా. తిమ్ము ఏడిగా ఉన్నాడా? తిమ్ము వచ్చినాక రేపిద్దాం. ఓకేనా? ఇంకా రావాల్సిన వాళ్ళు బెదర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇద్దాం. సరే అయితే ఇప్పుడు అన్న ఆశీర్వాద ప్రార్థన తీసుకున్నారు. ప్రార్థన అయిన